Hi friends, today formulas. Rand between rand. First, rand between function. ర్యాండ్ బిట్వీన్ ఫంక్షన్ అంటే ఏం లేదు. ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో ఇలా అడిగారు అనుకోండి, ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మనమే ర్యాండంగా స్టూడెంట్ మార్క్స్ తీసుకొని ఇదంతా మార్క్స్తో ఫిలప్ చేసి వాటి టోటల్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయమని నిన్ను అడిగారు అనుకోండి. మీరు ఒక్కొక్క నెంబర్ అలా కొడుతూ ఉంటే టైం అయిపోతుంది. ఇలా కొడితే ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి బయటికి పంపించేస్తాడు. కాబట్టి మనం ఏం ఫార్ములా యూజ్ చేస్తామంటే ఇక్కడ ఈక్వల్స్ టు ర్యాండ్ బిట్వీన్ ఉంది కదా, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ బాటమ్ నెంబర్ ఎక్కడ నుంచి ఇద్దాం అనుకుంటుంది, మినిమం 40 మార్క్స్ ఇద్దాం, కామా అక్కడ నుంచి 99 మార్క్స్ ఇద్దాం. ఓకే, ఎంటర్. 72 వచ్చింది కదా, అయితే దాన్ని ఇట్లా డ్రాగ్ చేసుకొని మొత్తం చేసుకోవచ్చు, లేకపోతే మనం ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకొని ఈక్వల్స్ టు ర్యాండ్ బిట్వీన్ బాటమ్ 40 కామా 99 ఇలా ఇచ్చేసి కంట్రోల్ ఎంటర్ కొడితే ఇలా వచ్చేస్తాయి. కాకపోతే ఏంటంటే మీరు ఇక్కడ వేరే చేంజెస్ చేసినప్పుడల్లా ఇక్కడ చేంజెస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈక్వల్స్ టు ఇచ్చి క్యాన్సిల్ చేసి ఎంటర్ కొట్టిన, ఇక్కడ నెంబర్స్ చేంజ్ అయినాయి. అందుకే మనం ఏం చేయాలంటే అన్నిటిని ఒకసారి సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ ఉంది కదా, డైరెక్ట్ కంట్రోల్ V కొడితే ఒక్కోసారి వర్క్ అవ్వదు. పేస్ట్ కాడికి వెళ్ళి ఇక్కడ 1 2 3 ఇది ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అన్ని ఫ్రీజ్ అయిపోతాయి. ఆ తర్వాత ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ టోటల్ మార్క్స్ అడిగింది కదా అక్కడ, అందుకు ఇలా సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్. వీడికి వచ్చి డబుల్ క్లిక్, అంతే. ర్యాండ్ బిట్వీన్ ఫంక్షన్ ఇలా వర్క్ అవుతుంది. కానీ దీనికి ఇంకోటి ఆపోజిట్ ఫంక్షన్ ఇంకోటి ఉంది, అదే ర్యాండ్ ఫంక్షన్. ఇందులో ర్యాండ్ ఫంక్షన్లో ఏంటంటే ర్యాండమ్ నెంబర్స్, కాకపోతే అవి 0 to 1 మధ్యలోనే ఉంటాయి. అంతకంటే ఎబోవ్ ఉండవు, అంతకంటే లో ఉండవు. అంటే నెగిటివ్లో ఉండవు, పాజిటివ్లో 1 దాటి ఉండవు. 1 లోపలనే, అంటే 0.9999 అంతే లాస్ట్ కదా. అది ఎలా అంటే మనం ఆడ కండిషన్ కూడా ఏమి ఇవ్వడానికి ఉండదు, దీని మధ్యలో నుంచి దీని మధ్యలో వరకు అని. జస్ట్ ఈక్వల్స్ టు ర్యాండ్ ఆఫ్ అని ఇచ్చేసేయాలి. దానికంటే ఎక్స్ట్రా ఏమి ఇచ్చినా సరే ఎర్రర్ చూపిస్తుంది. ఎంటర్. ఇలా పాయింట్స్లో ఇక్కడికి వచ్చి డబల్ క్లిక్ చేసుకోండి, మళ్ళీ సేమ్ దాని లెక్కనే ఇది కూడా చేంజ్ అవుతుంది. ఎంటర్. చేంజ్ అవుతుంది కదా, దీన్ని సెలెక్ట్, కంట్రోల్ C కాపీ, పేస్ట్కి వెళ్ళి ఇది నొక్కండి, అంతే. ఇవి ఇలా వర్క్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.